తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరిగాయి. 9 సీజన్లలో మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తే రెండో సీజన్కి నాని హోస్టింగ్ చేశాడు. ఆ తర్వాత అన్ని సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ను సైతం నాగార్జున హోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ఆ కారణంగానే హోస్టును మార్చే యోచనలో నిర్వాహకులు ఉన్నారు అంటూ కొందరు, ఇప్పటికే చాలా సీజన్లు చేశాను కనుక ఇక బిగ్ బాస్కి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని నాగార్జున ఆలోచనలో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. ప్రతి సీజన్ ప్రారంభ సమయంలో హోస్ట్ గురించి, కంటెస్టెంట్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా హోస్ట్ గురించి ప్రముఖంగా పుకార్లు, షికార్లు చేశాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ మొదలుకొని పలువురు హీరోల పేర్లు బిగ్ బాస్ హోస్ట్గా వినిపించాయి. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి ఆ హీరో హోస్ట్, ఈ హీరో హోస్ట్ అనే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగాయి. దీంతో చాలా మంది బిగ్ బాస్కి కొత్త హోస్ట్ రావడం ఖాయమని, తెలుగు బిగ్ బాస్కి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం చర్చలు జరుపుతోంది. 100 మందితో కూడిన జాబితాను ఇప్పటికే టీం రెడీ చేసిందని, అందులో నుంచి టాప్ 25 మెంబర్స్ ని ఎంపిక చేస్తారు. అందులో నుంచి ఫైనల్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదా, సోషల్ మీడియా ఫాలోవర్స్, అలా అన్నింటినీ బేరీజు వేసుకొని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే నాగార్జునను హోస్ట్గా కన్ఫర్మ్ చేసి పారితోషికం విషయంలో క్లారిటీ ఇచ్చారు.